హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్ఏ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. ఎవరైతే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు వచ్చేసి మీకు ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటిని ఒక చోట చేర్చుకొని వాటినన్నిటిని ప్రాక్టీస్ చేయండి. మీకు తప్పకుండా మ్యాథ్స్లో 20 వరకు కూడా స్కోర్ చేయడానికి ఉంటుందండి. సో మనకు క్వశ్చన్ పేపర్ కొంచెం ఈజీగా వచ్చినట్లయితే మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రాక్టీస్ చేసి బాగా పర్ఫెక్ట్గా ఉంటే మీకు మ్యాథ్స్లో 24కి 24 మార్కులు కూడా తెచ్చుకోవచ్చు. సో ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఎవరైతే మాకు మ్యాథ్స్ రాదు అనుకున్న వాళ్ళు మీ ప్రీవియస్గా పేపర్స్ తీసుకొని ఈ 20 డేస్లో కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఖచ్చితంగా 24 వరకు స్కోర్ చేయగలుగుతారండి. ఎందుకంటే మనకు కొంచెం టెట్ ఎగ్జామ్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుందన్నమాట డిఎస్సితో పోల్చుకుంటే. సో క్వశ్చన్స్ కూడా మనకు అంత టఫ్గా అయితే ఏమి ఇవ్వరండి, సమ్ బేసిక్ లెవెల్స్లలోనే ఇస్తారు కాబట్టి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్గా మనల్ని ఏం క్వశ్చన్స్ అడిగారు, ఏ టాపిక్స్లలో అడుగుతున్నారు అనేసి చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసుకుంటే ఈ టాపిక్లో వృత్త పరిధి అడిగారండి. అంటే మనకు చతురస్రము, దీర్ఘచతురస్రము, రాంబస్, ఘనాలకు సంబంధించి వృత్తానికి సంబంధించి మనల్ని కంపల్సరీగా వీటన్నిటిలో ఏదో ఒక క్వశ్చన్ అయితే అడుగుతారండి. సో వీటన్నిటిలో మనకు ఎగ్జామ్ పేపర్స్ అన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రతి ఒక్క టాపిక్ అనేది కవర్ అవుతుందండి. సో ఏం ప్రాబ్లం ఏం లేదు. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా మీరు మ్యాథ్స్లో ఈజీగా స్కోర్ చేసుకునే విధంగా ప్రతిరోజు కూడా ఒక మ్యాథ్స్ పేపర్ అయితే మీకు ప్రీవియస్గా అప్లోడ్ చేసినటువంటివి విత్ ఎక్స్ప్లెనేషన్ అలాగే ఈజీగా ఉండేటట్టయితే అప్లోడ్ చేస్తాను. ప్రతిరోజు కూడా ఫాలో అయితే అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 28 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తం యొక్క వృత్త పరిధి కనుక్కోమంటున్నారండి. సో మనకు వృత్త పరిధికి ఫార్ములా వచ్చేసి 2πr. ఇక్కడ మనకు వ్యాసం ఇచ్చారు అంటే డి వాల్యూ ఇచ్చారండి. మనకు ఆర్ అంటే ఏంటి, వ్యాసార్థం కనుక్కోవాలన్నమాట. సో ఫస్ట్ వ్యాసార్థం కనుక్కోవాలి అంటే ఇక్కడ వచ్చేసి ఆర్ ఈక్వల్ టు వ్యాసార్థానికి ఫార్ములా ఏంటండి, d/2. సో ఇక్కడ మనకు డి వాల్యూ ఎంత, 28/2. సో ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 14 అనేది వస్తుందండి. ఇక్కడ వృత్త పరిధికి ఫార్ములా మనకు 2πr కాబట్టి ఇక్కడ ఆర్ వాల్యూ మనకు 14 సెంటీమీటర్లు. దీన్ని మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామండి. వృత్త పరిధికి ఫార్ములా ఏంటి, 2πr. సో 2 ఇంటూ పై అంటే ఎంత, 22/7 ఇంటూ ఆర్ అండి. ఆర్ అంటే 14. సో ఇక్కడ 7తో 7 2s 14 అండి. ఇక్కడ 22 ఇంటూ 2 ఇంటూ 2 4. సో ఆన్సర్ ఎంత వస్తుందండి, 88 సెంటీమీటర్లు వస్తుందన్నమాట. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఘన పరిమాణము 625 సెంటీమీటర్ల క్యూబు మరియు ఎత్తు 25 సెంటీమీటర్లు కలిగిన దీర్ఘఘనం యొక్క భూ వైశాల్యం కనుగొనండి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ దీర్ఘఘనం ఘన పరిమాణం ఇచ్చారు, మనకు ఎత్తు ఇచ్చారండి. దీర్ఘఘనం భూ వైశాల్యం కనుక్కోవాలి. సో ఫస్ట్ దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటండి, భూ వైశాల్యము ఇంటూ ఎత్తు అండి. సో ఇక్కడ మనకు ఎత్తు ఇచ్చారు, దీర్ఘఘన పరిమాణం ఇచ్చారు. సో భూ వైశాల్యం కనుక్కోవాలి. సో భూ వైశాల్యం ఈక్వల్ టు ఏమవుతుందండి, మనకు దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణము బై ఎత్తు. సో దీర్ఘఘనం ఘన పరిమాణం ఎంత, 625/25 అండి. సో 25తో క్యాన్సిల్ చేస్తే మనకు ఎంత వస్తుందండి, 25 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సో ఆన్సర్ ఎంతండి, ఆప్షన్ 2. ఇక్కడ దీర్ఘఘన పరిమాణం యొక్క ఫార్ములా తెలిస్తే సరిపోతుందండి. దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఈక్వల్ టు భూ వైశాల్యము ఇంటూ ఎత్తు అండి. ఇచ్చిన వాల్యూస్ను సబ్స్టిట్యూట్ చేస్తే మనకు భూ వైశాల్యం అయితే వస్తుంది. నెక్స్ట్ 1 గంట 12 నిమిషాల 10 సెకండ్లను సెకండ్లలోకి మార్చిన అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు 1 గంట అనేసి ఇచ్చారు. 1 గంట అంటే మనకెంత, 60 నిమిషాలు. 60 నిమిషాలకు మళ్ళీ
60 సెకండ్లు ఉంటాయి. నెక్స్ట్ 12 నిమిషాలు అనేసి ఇచ్చారండి. 12 నిమిషాలకు మళ్ళీ సెకండ్స్ ఉంటాయి కదా, 60 సెకండ్లు ప్లస్ 10 సెకండ్లు అనేసి ఇచ్చారు కాబట్టి 10 అలాగే రాసుకుందాం. ఇక్కడ 1 గంటని సెకండ్లలోకి మార్చాలంటే 1 గంటకు 60 నిమిషాలు, 60 నిమిషాలకు మళ్ళీ 60 సెకండ్లు అండి. ఇక్కడ 60 × 60 వచ్చేసి మనకు ఎంత అవుతుందండి, 3600 ప్లస్ 12 6 72 అంటే 720 సెకండ్లు ప్లస్ 10. ఇది మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి, 4330 సెకండ్లు అనేసి వస్తుంది. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మనం 1 గంటని వచ్చేసి సెకండ్లలోకి, అలాగే 12 నిమిషాలను కూడా సెకండ్లలోకి మార్చేసి మొత్తాన్ని యాడ్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చను, ఎవరైతే మ్యాథ్స్ రాదు అనుకునే వాళ్ళు వచ్చేసి, మీరు చాలామంది ఏంటంటే నాకు మ్యాథ్స్ రాదు కదా, టైం వేస్ట్ అవుతుందని క్వశ్చన్ పేపర్ అసలు ఆ క్వశ్చన్స్ కూడా చూడకుండా వెళ్తూ ఉంటారండి. సో క్వశ్చన్స్ ఒకసారైనా చూడండి, ఎందుకంటే మనకు చాలా ఈజీ క్వశ్చన్సే వస్తాయి. మీరు మినిమం మీకు ఎటువంటి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులైనా సరే పెట్టే విధంగానే వస్తాయండి. మీకు చూడకుండా ఉండడం వల్ల ఏంటంటే కొన్ని మార్కులు అనేది మిస్ అయిపోతూ ఉంటారు. సో కంపల్సరీగా క్వశ్చన్స్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి, మీరు ట్రై అయితే చేయండి, మీకు కంపల్సరీగా ఆన్సర్స్ వస్తాయండి. రాని వాటికి ఏ ఆప్షన్స్ చెకింగ్ కానీ అలా చేసుకోవడం వల్ల కూడా ఆన్సర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు మ్యాథ్స్ అనేది కొంతమంది అసలు చూడారండి క్వశ్చన్ పేపరు, అలా కాకుండా అందరూ కంపల్సరీగా అయితే చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చను, 703 సెంటీమీటర్లలోను మీటర్లలోకి మార్చిన అనేసి ఇచ్చారండి. మనకు 1 మీటర్ అంటే ఎంత, 100 సెంటీమీటర్స్ అనమాట. ఇక్కడ 703 సెంటీమీటర్లను మనము మీటర్లలోకి మార్చాలన్నమాట. సో మీటర్లలోకి మార్చాలంటే 703 సెంటీమీటర్లలోకి, ఇక్కడ మీటర్లలోకి కదా మార్చమన్నది, 100 వేసుకోవాలండి. సో దీంట్లో మనకు మీటర్లలోకి మారుస్తే ఎంత అవుతుంది, 7.3 మీటర్లు అనేసి వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, క్రింది ప్రవచనాన్ని సమీకరణ రూపంలో రాయగా టీ యొక్క 3/4 15 అనేసి వచ్చారు. టీ యొక్క 3/4 మనకు ఎంత అవుతుంది, 15 అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని క్లియర్గా చదవండి, మీకు సమీకరణాన్ని అయితే రాసేయచ్చు. సో ఇచ్చినటువంటి దాంట్లో ఆప్షన్ ఏమవుతుందండి, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, సూక్ష్మీకరించి జవాబును ఘాత రూపంలో రాయండి అనేసి ఇచ్చారండి. ఇక్కడ 2^5 / 2^8 హోల్ పవర్ 5 ఇంటూ 2^-5 అనేసి ఇచ్చారు. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని అయితే క్లియర్ అయితే చేద్దామండి. 2^5 హోల్ పవర్ 5 ఉంది దీనికి. నెక్స్ట్ 2^8 హోల్ పవర్ 5 ఉంది. అలాగే ఇంటూ ఇక్కడ 2^-5 అని ఉంది, అంటే మైనస్ అనేది కిందికి వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 2^5 అనేది ఈ రెండిట్లో నుంచి కామన్ అయితే తీసేసానండి. సో కామన్ తీస్తే మనకి ఇలా వస్తుందన్నమాట. సో దీన్ని మనకు 1/2^5 ఇంటూ ఇక్కడ 2³ తర్వాత హోల్ పవర్ 5 ఉందన్నమాట. 3 5s are ఎంత అండి, 15. సో 2^15 అవుతుంది. సో ఇక్కడ 1/2^5 ఇంటూ 1/2^15 మొత్తం కలిపి ఎంత అవుతుందండి, 1/2^20. సో 1/2^20 అండి, అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకు 1/2^20 అంటే ఇది పైకి వెళ్తే ఏమవుతుంది, 2^-20 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ మనకు 10x² - 18x³ + 14x⁴ కారణాంక విభజన చేయగా అనేసి ఇచ్చారండి. సో దీంట్లో కామన్గా ఉన్నదాన్ని అయితే మనము బయటికి తీసేద్దాం. సో దీంట్లో ఫస్ట్ నెంబర్స్లో చూసుకున్నట్లయితే 2 అనేది కామన్గా వస్తుంది. నెక్స్ట్ అన్నిట్లో x² కంటే ఎక్కువగానే ఉంది కాబట్టి x² అనేది కామన్ తీద్దాం.
సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో చూసుకున్నట్లయితే మనము 2x² అనేది కామన్ తీసినట్లయితే ఇక్కడ 2 × 7 ఎంత అండి 14x⁴ వచ్చింది. నెక్స్ట్ 2x² - 9x అంటే -18x³ అవుతుంది. ఇక్కడ 2x² + 5 అంటే 10x² అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, క్యాడెట్లు పరేడ్లో కవాతు చేస్తూ ఉన్నారు. ఒక అడ్డు వరుసకు 5 మంది క్యాడెట్లు ఉన్నారనమాట. అడ్డు వరుసల సంఖ్యను బట్టి క్యాడెట్ల సంఖ్యను కనుగొనే నియమం ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు అడ్డు వరుసలో 5 మంది క్యాండిడేట్లు ఉంటే అక్కడ ఎంత అడ్డు వరుస సంఖ్యను బట్టి ఆ క్యాడెట్ల సంఖ్య ఎంత అంటే × n అండి. ఇక్కడ మనకు సంఖ్య అంటే ఇక్కడ 5 మంది ఉన్నారనుకోండి 5 అవుతుంది, 10 మంది ఉన్నారనుకోండి 50 అవుతుంది, అట్లా అనమాట. సో ఆ విధంగా మనము క్యాడెట్ల సంఖ్యను అయితే కనుక్కోవచ్చండి. సో 5n అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, రేఖాఖండమునకు గల చివరి బిందువుల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. మనకు రేఖాఖండం అంటే ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఈ పాయింట్ ఏ, ఈ పాయింట్ బి అవుతుంది. సో ఇక్కడ మనకు చివరి బిందువులు అంటే ఎన్ని ఉంటాయండి, 2 ఉంటాయి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, లంబకోణం కన్నా పెద్దది మరియు సరళ కోణం కన్నా చిన్నది అయిన ఆ కోణం ఎంత అనేసి ఇచ్చారండి. సో మనకు ఆప్షన్స్ చూసుకుందాము. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అల్పకోణము అంటే మనకు 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల మధ్యలో ఉంటే దాన్ని అల్పకోణం అంటామండి. సో పరావర్తన కోణం అంటే ఇది వచ్చేసి మనకు 180 డిగ్రీల నుంచి 360 డిగ్రీల మధ్యలో ఉన్నట్లయితే దాన్ని పరావర్తన కోణం అంటాం. నెక్స్ట్ అధిక కోణం అంటే మనకు 90 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ మధ్యలో ఉంటే దాన్ని అధిక కోణం అంటాం. సంపూర్ణ కోణం అంటే ఎంతంటే మనకు 360 డిగ్రీలు ఉంటే సంపూర్ణ కోణం కింద చెప్తామండి. సో కోణాలు అయితే తెలుసు కదా. అల్పకోణం అంటే మనకు ఏ డిగ్రీల మధ్య ఉంటుంది, 90 డిగ్రీల లోపే ఉంటుంది. పరావర్తన కోణం అంటే 180 డిగ్రీల నుంచి 360 డిగ్రీలు ఉంటుంది. అధిక కోణము అంటే 90 డిగ్రీల కన్నా ఎక్కువ, 180 డిగ్రీల కన్నా తక్కువ ఉంటే దాన్ని అధిక కోణం అంటారండి. సంపూర్ణ కోణం అంటే 360 డిగ్రీలు ఉంటే సంపూర్ణ కోణం అంటాము. సరళ కోణం అంటే 180 డిగ్రీలు ఉంటే ఆ కోణాన్ని సరళ కోణం అంటాం. సో కోణాల గురించి ఇప్పుడు కన్ఫర్మ్ అయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. లంబ కోణం కన్నా పెద్దది అంటే 90 డిగ్రీస్ కన్నా పెద్దగా ఉంటుందండి. అలాగే సరళ కోణం కన్నా చిన్నగా ఉంటుంది. సో సరళ కోణం కన్నా చిన్నగా ఉంటుందన్నమాట. సో వేటి మధ్యలో ఉంటుంది, ఇది 90 డిగ్రీస్ నుంచి 80 డిగ్రీస్ మధ్యలో ఉంటుందన్నమాట. 90 డిగ్రీస్ నుంచి 80 డిగ్రీస్ మధ్యలో ఉండేటటువంటి కోణం ఏదండి, అధిక కోణము. సో అధిక కోణం వచ్చేసి మనకు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. అధిక కోణం అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 115 డిగ్రీస్, ఇది అధిక కోణంగా చెప్పచ్చు. ఎందుకంటే 90 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది కాబట్టి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, దీర్ఘగణం యొక్క తలాల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. సో మనకు దీర్ఘగణం అంటే ఇలా ఉంటుందండి. సో ఈ దీర్ఘగణానికి వచ్చేసి మొత్తము తలాలు అంటే ఫేసెస్ మొత్తం ఎన్ని ఫేసులు ఉంటాయండి, దీనికి 6 ఫేసెస్ ఉంటాయండి. అలాగే ఎడ్జెస్ చూసుకున్నట్లయితే 12 ఎడ్జెస్ ఉంటాయి. వర్టిసెస్ చూసుకున్నట్లయితే ఎన్ని వర్టిసెస్ ఉంటాయి, 8 ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనల్ని ఫేసెస్ తలాలు అడిగారు కాబట్టి ఎన్ని తలాలు ఉంటాయండి, 6 తలములు అయితే ఉంటాయి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4 లంబ కోణాలు కలిగిన ఒక రాంబస్ను ఏమంటారు అనేసి ఇచ్చారండి. సో మనకు చతురస్రాన్ని తీసుకున్నట్లయితే ఎన్ని లంబ కోణాలు ఉంటాయండి, 4 లంబ కోణాలు ఉంటాయి. ఎలా, ఇలా ఇక్కడ 1 2 3 అంటే ఇది ఒకటండి, ఈ మూల 1, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, ఇది. సో ఇక్కడ 4 లంబకోణాలు ఉన్నాయి కదండి. సో లంబకోణం అంటే ఎంత, 90 డిగ్రీస్ ఉంటే దాన్ని లంబకోణం అంటాం.
సో 4 లంబకోణాలు కలిగినటువంటి ఒక రాంబస్ను ఏమని పిలుస్తాము? చతురస్రము అనేసి పిలుస్తామండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 7 సెంటీమీటర్ల భుజం గల చతురస్ర చుట్టుకొలతను కనుక్కోండి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ భుజం ఎంత ఇచ్చారండి? 7 సెంటీమీటర్లు ఇచ్చారు. చతురస్రం చుట్టుకొలతకు ఫార్ములా ఎంత? 4a. ఏ అంటే ఎంత? భుజం అండి. సో 4 × 7. సో ఎంత అవుతుంది? 28 సెంటీమీటర్లు. 4 ఏళ్ళు 28 కదా, 28 సెంటీమీటర్లు. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్లో చేసిన పరుగుల సంఖ్య కింద ఇవ్వబడిందండి. అయితే అతను చేసిన పరుగుల సగటు అడిగారు. సగటుకు ఫార్ములా ఏంటండి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము అంటే ఇక్కడ మనకి ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. 45 + 76 + 25 + 27 + 18 + 15 రాసుల మొత్తము. రాసుల మొత్తం ఎంతండి? మొత్తం యాడ్ చేస్తే 246 వస్తుంది. అలాగే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య ఎంత? 1 2 3 4 5 6. 6 రాసులు కాబట్టి బై 6 అండి. సో 6తో మనం క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందండి? 4 6 24, 4 6తో కదండి, 6 4 24, 6 1. సో 41. సో అతను చేసినటువంటి పరుగుల సగటు ఎంత? 41 అండి. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 17/4 యొక్క మిశ్రమ భిన్నం ఎంత అనేసి అడిగారండి. ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేద్దాము. ఫస్ట్ది 3 ఉంది కాబట్టి మనకు ఇది కాదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 4, ఇక్కడ 4 1/4 అనేసి ఇచ్చారు. సో 4 16 + 1 17/4 అయింది కదా. సో మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, అసలు 1200 సంవత్సరానికి 12% వడ్డీ అయితే 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం ఎంత అనేసి అడిగారు. ఫస్ట్ మనము ఇంట్రెస్ట్ కనుక్కుంటే కదా మొత్తం తెలిసేది. మొత్తం అంటే ఏంటంటే మనకు అసలు అలాగే వడ్డీ 2 కలిపి మొత్తం అంటాము. ఇక్కడ మనల్ని మొత్తం అడుగుతున్నారు. ఫస్ట్ మనము వడ్డీ అయితే ఫైండ్ అవుట్ చేద్దాము. వడ్డీ ఐ మీన్స్ ఇంట్రెస్ట్ అనమాట. ఐకి ఫార్ములా ఏంటండి? వడ్డీకి PTR/100. సో ఇక్కడ మనకు పి అనేది ఎంత ఇచ్చారండి? 1200 ఇంటూ ఇక్కడ టీ అంటే ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఆర్ అంటే ఇంట్రెస్ట్ ఎంత? 12% బై 100. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందండి? 12 12 144 ఇంటూ 3. సో ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 432 వస్తుందండి. సో ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 432. సో ఇంట్రెస్ట్ ఎంత? 432 అయితే ఫైండ్ అవుట్ చేసాము. ఇంట్రెస్ట్కి ఫార్ములా ఎంత? PTR/100. ఇక్కడ మొత్తం అడిగారు. సో మొత్తానికి ఫార్ములా ఏంటండి? అసలు ప్లస్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ. అసలు ఎంతండి? 1200 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 432. సో ఇక్కడ మొత్తం మనకి ఎంత వస్తుందండి? 1632 రూపాయలు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. మొత్తానికి ఫార్ములా అసలు ప్లస్ వడ్డీ. సో మనకు వడ్డీ ఎంతనో కనుక్కోవాలి కాబట్టి వడ్డీకి ఫార్ములా ఏంటి? PTR/100 అండి. నెక్స్ట్, ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు వచ్చేసి 450 రూపాయలు ఇచ్చారండి. దానిపైన 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసినటువంటి మొత్తం బిల్లు ఎంత అనేసి ఇచ్చారు. సో ఫస్ట్ మనం కట్టాల్సినటువంటిది ఎంత? దాన్ని 100% అనుకుందామండి. 100% వాల్యూ ఎంత? 450 రూపాయలు. సో ఇక్కడ దానిపైన అదనంగా 5% అమ్మకపు పన్నుని వేశారు. ఈ 100% కాకుండా ఇంకొక 5% అదనంగా వేశారు. సో 105% అయింది. అయితే మనం మొత్తం ఎంత చెల్లించాలి అనేసి అడుగుతున్నారండి. సో దీంట్లో మనకు ఎక్కువ బై తక్కువ ఫార్ములా ఇద్దాం. 105 అంటే ఆల్మోస్ట్ మనం ఎక్కువగానే పే చేయాల్సి ఉంటుంది. సో 105/100 ఇంటూ 450. సో దీన్ని క్యాన్సిలేషన్ చేసినట్లయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి?
472.50 అయితే వస్తుందన్నమాట. ఏం లేదండి, ఇక్కడ వచ్చేసి మనకు ఎక్కువ బై తక్కువ ఫార్ములాని యూజ్ చేసి ఆన్సర్ అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సింపుల్ స్టెప్స్తో అనమాట. మనకు అసలు కట్టాల్సినటువంటిది వచ్చేసి 100% అనుకుంటే అదనంగా ఎంత కట్టమన్నారు, 5% ఎక్స్ట్రా కాబట్టి 105 అవుతుంది. సో 105% అని మనము ఎక్కువగానే కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ అంటే 105/100 × 450. సో ఇది క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తుందండి, ₹472.50. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ 5/4ను శాతంగా మార్చిన అనేసి ఇచ్చారు. సో మనకు శాతంగా మార్చాలంటే ఇంటూ 100 చేయాలండి. శాతంగా మార్చమంటే ఇంటూ 100 చేసేయండి, ఆన్సర్ అయితే వస్తుంది. సో 4తో 4 2 8 4 5 20. సో 25 5 ఎంత అండి, 125. సో 5/4ను శాతంగా మారుస్తే ఎంత వస్తుంది, 125% అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు. అయితే బాలికలు బాలుర నిష్పత్తి అడుగుతున్నారు. సో బాలికలు ఎంతమంది అండి, 24 ఇస్ట్ బాలుర నిష్పత్తి కాబట్టి 16. ఇక్కడ మీరు క్వశ్చన్ అయితే చదవండి, ఒక్కొక్కసారి వచ్చేసి మనకు బాలురు బాలికలు అని రివర్స్ ఇస్తాడనమాట. సో దాన్ని క్లియర్గా వాళ్ళు ఏం కనుక్కోమన్నారో మీరు కరెక్ట్గా వేసుకోండి, పర్సంటేజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనకు 8 తోటి 8 2 16, 8 3 24. సో ఆన్సర్ ఎంత అండి, 3:2. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసి వేయండి. ఇక్కడ మనకు 2:3 కూడా అని ఇచ్చారు. మనం ఇక్కడ 16:24 వేసుకుంటే మనకు ఆన్సర్ ఇది వస్తుందండి. కాబట్టి అక్కడ వాళ్ళు బాలికల బాలురా ఏది కనుక్కోమన్నారో మీరు కరెక్ట్గా చూసి వేసుకోండి, ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ 5³ - 3³ విలువ ఎంత అనేసి ఇచ్చారండి. 5³ అంటే ఎంత, 125 మైనస్ 3³ అంటే ఎంత అండి, 27. సో 125లో 27 పోతే ఎంత, 98. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ ఒక వ్యాసరచన పోటీలో గెలిచిన వారికి వచ్చేసి ₹100 ఇస్తారంట, గెలవని వారికి ₹25 ఇవ్వాలని నిర్వాహకులు అయితే నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తం వచ్చేసి ₹3000 అండి. పోటీలో మొత్తం పాల్గొన్న వారు 63. అయితే గెలుపొందిన వారి సంఖ్య ఎంత అనేసి అడుగుతున్నారు. సో దీనికి మనకు గెలిచిన వారిని వచ్చేసి X అనుకుందామండి. అలాగే గెలవని వారు చూసుకున్నట్లయితే మొత్తం 63 మంది కాబట్టి 63లో నుంచి తీసేద్దాం. సో 63 - X అవుతారనమాట గెలవని వారు. సో లెక్క ప్రకారం ఏంటండి, గెలిచిన వారికి ఎంత ఇస్తారు, ₹100 ఇస్తారు. సో 100 ఇంటూ గెలిచిన వారిని X అనుకున్నాం కదా, ప్లస్ గెలవని వారు ఎవరు, 63 - X, వీళ్ళకి ఎంత ఇస్తారు, 25 ఈక్వల్ టు మొత్తం అమౌంట్ ఎంత అండి, 3000. సో మీరు నీట్గా పేపర్లో వేసుకొని చేయండి, ఈజీగా ఆన్సర్ అయితే వస్తుంది. సో దీన్ని మనము సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుందండి. ఇక్కడ 100x ప్లస్ 63 ఇంటూ 25 మైనస్ 25x అండి. కాబట్టి మనకు 100లోంచి 25x తీసేస్తే ఎంత అండి, 75x ఈక్వల్ టు 3000 మైనస్ 63 ఇంటూ 25 అంటే 1575 అండి. 63 ఇంటూ 25 అనమాట. సో ఇక్కడ 75x ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 3000లోంచి 1575 తీసేస్తే 1475. సో ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ 1475/75 అండి. సో దీంతో మనకు క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందండి, 19. సో ఇక్కడ గెలుపొందిన వారి సంఖ్య ఎంత, 19. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. గెలుపొందిన వారిని X అనుకొని గెలుపొందని వారు ఎంతమంది అంటే మనకు మొత్తం 63 మంది కాబట్టి వాటిల్లోంచి గెలిచిన వారిని తీసేస్తే మనకు ఎంతమంది గెలవలేదనేది తెలుస్తుంది కాబట్టి 63 - X అనేది వేసుకున్నాము. నెక్స్ట్
సో ఇక్కడ మనకు 3/7 ప్లస్ -6/11 ప్లస్ -8/11 ప్లస్ 5/22 యొక్క విలువ ఎంత అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ 7కు 21కి కసాగు కనుక్కోవాలండి. సో ఎంత వస్తుంది, ఫస్ట్ ఈ రెండుటికి తర్వాత ఈ రెండుటికి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఈజీగా అయితే వస్తుందండి. సో ఇలా చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే మనకు -125/462 వస్తుందండి. ఫస్ట్ ఈ రెండు ఒక దగ్గర చేసుకొని వీటి యొక్క కసాగు కనుక్కొని దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఈజీగానే వస్తుందండి. ఇక్కడ నాకు వేయడానికి కుదరదు, మీకు అర్థం కూడా కాదు, నాకు రాయడానికి కూడా సరిపోదండి. నెక్స్ట్, ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 0 అయినా ఆ సంఖ్య ఎంత అనేసి ఇచ్చారు. ఒక సంఖ్యని x అనుకుందామండి, మరియు 5ల లబ్ధం ఎంత 0 అనేసి ఇచ్చాడు. సో 0 కావాలంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనకి ఎంత ఉండాలి, 0 ఉండాలండి. 0తో వచ్చేసి మనము ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా కూడా మనకి ఏమొస్తుంది, 0నే వస్తుంది. కాబట్టి ఆ సంఖ్య ఎంత, 0 అండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఒక ఆటలో అవినాష్ తన 6 స్నేహితులతో ఒక్కొక్కరి నుంచి 5 గోళీలను గెలిచాడు. అయితే అవినాష్ మొత్తం ఎన్ని గోళీలను గెలిచాడు అనేసి ఇచ్చారండి. సో మొత్తం అతని స్నేహితులు ఎంతమంది, 6 మంది. ఒక్కొక్కరితోటే ఎన్ని గోళీలు గెలిచాడు, 5 గోళీలు. సో ఇంటూ 5 వేసుకోండి, 6 5లు ఎంత, 30. సో అవినాష్ గెలిచిన గోళీలు ఎంత అండి, 30 గోళీలు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇవి వచ్చేసి మనకు మ్యాథ్స్కి ప్రీవియస్గా సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లో ఉండేటటువంటి సొల్యూషన్స్, ప్రాబ్లమ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.